క్యాన్సర్ పేషెంట్స్కి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి సర్జరీ కానీ, ఇంకోటి రేడియేషన్, ఇంకోటి కీమోథెరపీ. సో సర్జరీ, రేడియేషన్ ఏంటంటే అవి లోకల్ థెరపీస్ అనమాట. కీమోథెరపీ అనేది సిస్టమిక్ థెరపీ. సిస్టమిక్ థెరపీ ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ టాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా నరాలకి మనము డైరెక్ట్ బ్లడ్లో ఇంజెక్షన్స్, క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి ఇస్తాం. సో బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి తీసుకున్న టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సో పైనుంచి కింద వరకు మనకి బ్లడ్ ఉంటుంది కాబట్టి సో మనకేంటి క్యాన్సర్ కీమోథెరపీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ పైనుంచి కింద వరకు అన్ని సిస్టమ్స్ వాళ్ళలో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి, దాంతోపాటు నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనకి క్యాన్సర్ సిస్టమిక్ థెరపీ, కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ టోటల్ బాడీలో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్గా ఇప్పుడు మనం తీసుకుంటే క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్కి మెయిన్గా మ్యూకోసైటిస్ అని అంటాం అనమాట. మ్యూకోసైటిస్ అంటే ఈ మనకి నోట్లో కానీ, గొంతులో కానీ, లేకపోతే అన్నవాహిక అంటే గొంతులో నుంచి మనకి ఫుడ్ని స్టమక్కి, కడుపు కనెక్ట్ చేసే అన్నవాహిక ఈసోఫాగస్ అంటాం, ఆ స్టమక్లో గ్యాస్ట్రైటిస్. సో ఇలాంటి మ్యూకోసైటిస్ అంటే మనకి ఏదైతే ఎపిథీలియల్ లేయర్ ఉందో అదంతా ఈ కీమోథెరపీ వల్ల డ్యామేజ్ అయిపోవడం వల్ల సో వాళ్ళకి నోట్లో మంట రావడం, పుండ్లు రావడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు ఏంటి మెయిన్గా కారము, మసాలా, ఉప్పు, పులుపు ఇలాంటివన్నీ తీసుకోకూడదు అనమాట. సో బాగా వాళ్ళకి ఏదైతే నోటికి సహకరిస్తుందో అలాంటి రకమైన మంచి ఫుడ్ అంటే వేడి చేసుకొని కూల్ చేసుకున్న ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా హోమ్ డైట్, హాస్పిటల్ హైజీనిక్గా సప్లై చేస్తూ ఉంటే సో హాస్పిటల్ డైట్ ఆల్సో ఈజ్ ఫైన్. సో లేదు అంటే హోమ్ బేస్డ్ డైట్, ఇంటికి వెళ్ళిన తర్వాత కీమోథెరపీ యాక్చువల్గా సెషన్స్ వైజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ బేస్డ్ డైట్ అనమాట. సో ఇంట్లో ప్రాపర్గా కుక్ చేసుకోండి. అంటే ఈ గ్రిల్లింగ్, ఈ బార్బికింగ్ ఇలాంటివి కాకోకుండా మంచి ప్రాపర్గా బాయిల్డ్ వాటర్తో కుక్ చేసుకున్న వెజిటేబుల్స్తో చేసుకున్న ఫుడ్ని, వెజ్ డైట్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. నాన్ వెజ్ డైట్ మెయిన్లీ రెడ్ మీట్ కానీ, అవుట్ సైడ్ ఈ చికెన్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే న్యూట్రోపెనిక్ ప్రికాషన్స్ అంటాం. అంటే ఈ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఏంటంటే బ్లడ్లో కౌంట్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకోసమని వీళ్ళకి ఎక్కువ ఏంటంటామంటే సో వాళ్ళ ప్లేట్స్ కానీ, వాళ్ళ స్పూన్స్ కానీ సపరేట్గా పెట్టుకోవడము, వ్యక్తిగత శుభ్రత అంటే పర్సనల్ హైజీన్ పాటించమని చెప్పడము, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్లో అంటే ఎక్కువ రద్దీ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఇలాంటివి ఏం చేసినా కూడా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఎస్పెషల్లీ న్యూట్రోపెనిక్ ప్రికాషన్స్ అంటే మనకి స్కిన్లెస్ ఫ్రూట్స్ తీసుకోవడంలో కూడా మనకి ఏంటంటే స్కిన్ అంటే అవుట్ సైడ్ ఇప్పుడు యాపిల్ ఉంటే యాపిల్ తొక్క తీసేసి తినడం, సపోటా ఉంటే సపోటా తొక్క తీసేసుకొని తినడం. సో కొంతమంది తొక్కతో తినే వాళ్ళు ఉంటారు. సో అలా తినకూడదు అనమాట. ఆ అవుట్ సైడ్ లేయర్ తీసేసుకొని లోపల పల్ప్ ఒక్కటే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ థ్రెషోల్డ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము ఇలాంటివి అనమాట. దాంతోపాటు క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ అంట. ఫుడ్ తినిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఒక మౌత్ వాష్ అనేది ఉంటుంది, అది లోకల్ యాంటీసెప్టిక్. దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని గార్గిల్ చేయడము ఫుడ్ తిన్న వెంటనే, ఫుడ్ పార్టికల్స్ ఎక్కడంటే అక్కడ నుండి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా. అలాగే మనకి మోషన్ వెళ్ళిన తర్వాత సిడ్జ్ బాత్ అని చెప్తాం. అంటే పౌడిన్, అయోడిన్ అలాంటిది లూప్ వామ్ వాటర్లో ఒక బేషన్లో వేసుకొని కూర్చోవడం ఒక 5 minutes అనమాట. దానివల్ల పెరియానల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ బాగా తగ్గుతాయి. సో ఎస్పెషల్లీ న్యూట్రోపెనిక్ పీరియడ్ అంటాం. అంటే మన కీమో ఇచ్చిన తర్వాత ఫస్ట్ 10 to 14 days వరకు మనకి కౌంట్స్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడం, ఇంటి ఫుడ్ తీసుకోవడం, మంచి ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ తీసుకోవడము, నాన్ వెజ్ అవాయిడ్ చేయడము, స్కిన్లెస్ ఫ్రూట్స్ తీసుకోవడము. సో ఓవర్ క్రౌడింగ్ ఇలాంటివన్నీ ఏమీ లేకోకుండా సో మంచి హైజీనిక్ ఫుడ్ తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి చాలా మంచిగా టాక్సిసిటీస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి ఏంటంటే స్కిన్ బాగా నల్లగా అయిపోతుంటుంది. సో ఇలాంటి వాళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడము, అంబ్రెల్లాస్ అలాంటివి యూజ్ చేయడం, సన్ స్క్రీన్స్ అలాంటివి యూజ్ చేయడము ఇవన్నీ కూడా చాలా మంచిదన్నమాట. మెయిన్ వ్యక్తిగత శుభ్రత అంటే 2 times స్నానం చేయడము. సో ఇలాంటివన్నీ మీరు పాటిస్తే చాలా మంచిగా ఉంటుంది.